ఫ్రీ. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. నా సబ్‌స్క్రైబర్స్ 310 మందికి పేరు పేరున అందరికీ నమస్కారములు. అందరూ బాగుండాలి. నా వీడియో చూసి అందరూ ఆళ్ళ జ్ఞానం పెరగాలి. వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళాలి. ఈరోజు మంచి టాపిక్‌తో వస్తున్నానండి. మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు హౌ టు బే లీఫ్ రిచువల్స్. అంటే మనం చూడండి బిర్యానీలో ఎయటమే కాదు. అది మన జీవితంలో కూడా మంచిగా యూజ్ అవుతుందది. ఆయుర్వేదం మొ ఆకులండి. అది చాలా మనం బిర్యానీలో ఏస్తే మన అన్నం జీర్ణం అవ్వటం, ఆ కెమికల్స్ అలాగే మన జీవితంలో కూడా మనకు సంపదలు సృష్టిస్తుంది. సంపదల్ని ఆహ్వానిస్తుంది. ఇది ఎప్పటినుంచో ఎప్పుడు పూర్వీకుల నుంచి వస్తుందండి. మన బుద్ధుని కాలం నుంచి 2000 సంవత్సరాల నుంచి వస్తుందండి. చూడండి నేనిలాగా బిర్యానీ లీఫ్ మానిఫెస్టేషన్ టెక్నిక్ అని చాలా మన ప్రపంచంలో చాలా మంది సక్సెస్ అయ్యారండి. ఆహ్, లవ్ లవ్‌లో సక్సెస్ అవ్వాలని, మనీలో అట్రాక్టింగ్ మనీ చేయాలని, అచీవింగ్ కెరియర్ సక్సెస్ అందరూ బాగా దాంట్లో సక్సెస్‌గా ఎళ్ళాలి. కొంతమంది చూడండి స్టూడెంట్స్ ఉంటారు. ఆళ్ళు ఐఏఎస్, సివిల్స్ రాయాలని ఉంటారు. అలాగే మనం ఏం చేయాలంటే చాలా సింపుల్ టెక్నిక్ అండి. ప్రతి ఇంట్లో మన బిర్యానీ ఆకులుంటాయి. బే లీవ్స్. దాని మీద అబెండెన్స్ రాసుకోవాలి. చూడండి నేను ఫోటోలో పెట్టాను. మేనిఫెస్ట్ అని రాసుకోవచ్చు. హెల్తీ అని రాసుకోవచ్చు. హార్మోని అని రాసుకోవచ్చు. అలా రాసుకొని అబెండెన్స్ రాసుకుంటే మన సంపదలో సంపదలో ఉంటాం. కుబేరులాగా మనకి ఆహ్, కా రాసుకొని, ఆ టైంలో మనం బర్నింగ్ చేయాలి. అంటే దాని మీద మన కోరికలు రాసి, దాన్ని కాల్చేసి మనం ఒక చిన్న బౌల్ పెట్టుకోండి. సేఫ్టీ చూసుకోండి. చూసుకొని మనం మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని, నైట్ గాని చేయొచ్చు. చేసి దాన్ని చక్కగా కొవ్వొత్తిలో మీకు కుదిరితే కొవ్వొత్తిలో కాల్చొచ్చు. లేకపోతే మీ ఇష్టం. కానీ మీ యొక్క ఇంటెన్షన్ బాగుండాలి. మీ యొక్క ఉద్దేశ్యం బాగుండాలి. పాజిటివ్‌గా ఉండాలి. నేను అబెండెన్స్‌గా ఉన్నాను. అబెండెన్స్ అంటే నేను అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యంతో ఉన్నాను. అపారమైన డబ్బు, సంపద, ఐశ్వర్యంతో ఉన్నాను అనుకుంటూ దాని మీద అబెండెన్స్ రాసి హెల్త్ రాయొచ్చు. మేనిఫెస్ట్ రాయొచ్చు. రాసుకొని నాకొచ్చేసాయి. నా జీవితంలో నేను ముందుకెళ్తున్నాను. ప్రతీదీ నాకు హెల్ప్ చేస్తుంది. ఆ యొక్క భగవంతుడు గాని, ఏదైనా మనకు యూనివర్సు ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ భగవాన్. ఐ లవ్ యూ అల్లా అనుకోవచ్చు. ఐ లవ్ యూ లక్ష్మీదేవి అనుకోవచ్చు. అలాగ ప్రతిదీ ఐ లవ్ యూ జీసస్. ఏ మతం అయినా పర్వాలేదండి. దీనికి మనం మతంతో సంబంధం లేదు. ఎప్పటినుంచో మన బుద్ధిని ఏన్షియంట్ బుద్ధిస్ట్ కాలం నుంచి చైనా వాళ్ళు అందరూ బాగా ఫాలో అవుతారు. అలాగే బి బిర్యానీ ఆకుని చక్కగా మీరు ఒక రాసేసి మీ దిండు కింద పెట్టుకోండి. నాకు అబెండెన్స్ ఉంది, సంపద ఉంది. అలాగే త్రిబుల్ ఎయిట్ కూడా రాసి పెట్టుకోవచ్చు. మీకు సంపదలన్నీ వస్తున్నాయి. దిండు కింద పెట్టుకొని మంచిగా అది చూసుకొని నిద్రపోండి. అబెండెన్స్ ఉంది. నేను హెల్తీగా ఉన్నాను. అలాగే నేను ముందుకెళ్తున్నాను. నా కెరియర్‌లో ప్రమోషన్‌లన్నీ వచ్చాయని చిన్నగా రాసుకోండి రాసుకొని పెట్టుకోవచ్చు అలాగా దిండు కింద. అలాగే మన కోరికలేమైనా ఉంటే కాల్చేస్తే మన యూనివర్స్ నుంచి అయన్నీ మన కోరికలన్నీ తీసుకొస్తది. అలాగే మన ఈగ ఈటి మీద బే లీఫ్‌లు మరి బిర్యానీ ఆకుల మీద రాసుకొని ఆటి మీద మంచి జ్ఞానం కూడా పెరుగుతుంది. పిల్లలు కూడా మంచి ఒక జ్ఞానం పెరుగుతుంది. మా అబ్బాయి మంచి చదువులో బాగున్నాడు. అలా రాసుకోవచ్చు. మీ అబ్బాయి పేరు రాసుకొని అలాగా దిండు కింద పెట్టుకోండి. అలాగే డైలీ మీరు బిర్యానీ ఆకుని కాల్చుకోవచ్చు. మీ యొక్క సమస్యలను మీ పా రాసేసుకొని అబెండెన్స్ అంటే అలాగైతే మీరు రోజు మామూలుగా రాసినా కాల్చినా చాలు. మీ ఇంట్లో ఉన్న ఆ దుష్ట శక్తులెళ్ళిపోతాయి. అలాగే మీలో ఉన్న ఆ టెన్షన్ తగ్గిపోతది. చాలా హ్యాపీగా ఉంటారు. చాలా హ్యాపీగా మీ యొక్క మనశ్శాంతిగా ఉంటారు. చాలా బి చాలా విధంగా ఉంటారు. స్పిరిచ్యువల్ యూజెస్ మనకు చాలా యూజ్ అవుతదండి. ఇది మన ఇంట్లో ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రాస్పరిటీ మన డబ్బు సంపద కూడా వస్తుంది. అలాగే సైకిక్ పవర్స్ ఒస్తాయి. హీలింగ్ అవుతాం. స్ట్రెంగ్త్ అవుతాం. మేనిఫెస్టేషన్ మనకేది కావాలంటే అది మేనిఫెస్టేషన్ అవుతదండి. అలాగే మనం బిర్యానీ లీఫ్ మేనిఫెస్టేషన్ చాలా ప్రాక్టీస్ చేయొచ్చండి దాంట్లో. మన ఇంటెన్షన్ రాసుకోవాలి. నేను గొప్పవాడిని అవుతున్నాను చూడండి నేను ఫోటోలో పెట్టిన చక్కగా కొవ్వొత్తులో
అలాగే గ్రీన్ కలర్ కొవ్వొత్తైన వాడొచ్చు. టైమ్ ఫ్రీడమ్, అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు. డబ్బు నాకు కావాల్సినంత డబ్బొస్తుంది అనుకుంటూ రాసుకొని, దాన్ని ఒక దివ్యమైన క్యాండిల్ తెచ్చుకొని, దాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. చేసి నేను బాగున్నాను. నాకు కావాల్సినంత డబ్బు, సంపద, ఐశ్వర్యం నాకున్నాయి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నేను చేశానండి. నేను లాభం పొందాను. మీరు కూడా లాభం పొందండాలి. నా సబ్‌స్క్రైబర్స్ అంతా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ప్రతి ప్రతి దినం దినం అభివృద్ధి చెందాలండి. నేను నాకు తెలిసిన జ్ఞానం అంతా మీకిస్తానండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం మీలో ఉండాలి. అలాగే మీ అనుకున్న కోరికలన్నీ మీరు తీరాలి. ఈ వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై వీడియో. థాంక్ యూ మై ఫ్రెండ్స్. థాంక్ యూ మై ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.